హలో అండి అందరికీ. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి దాదాపు నెల రోజుల పైన అవుతున్నా కానీ ఆయన చనిపోయిన విధానం మీద పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఒక సెల్ఫ్ యాక్సిడెంట్, ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ వల్ల చనిపోయాడని చెప్పేసి పోలీసులు చెప్పినా కానీ ఇప్పటికీ కూడా కొంతమంది అనుమానాలను అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. అయితే ఆ అనుమానాల్లో కూడా నిజం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇది వేగ్గా అనుమానాలు వ్యక్తం చేయట్లేదు, వాళ్ళు కొన్ని కీలకమైన ఆధారాలను కూడా బయటపెడుతున్నారు అనమాట. అందులో భాగంగానే రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారి మృతి మీద మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన పోలీసులకి ప్రభుత్వానికి కొన్ని కీలకమైన ప్రశ్నలను అయితే వేయటమే జరిగింది. ముఖ్యంగా ఆయన ఆరోపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు బైక్ యాక్సిడెంట్కి జరిగిన విధానం ఉంది కదా, బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎంత స్పీడ్తో వచ్చిన వ్యక్తి అయినా కానీ అటు పక్కన పడతాడు, లేదా ఇటు పక్కన పడతాడు, ముందు పడతాడు, వెనక పడతాడు. కానీ ప్రవీణ్ పగడాల గారి బైక్ యాక్సిడెంట్ విషయంలో ఎవరో బైకు ఆయన మీద పెట్టినట్టు అర్థమైందా, అంటే ఎవరో బైక్ ఆయన మీద పెట్టినట్టు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం దూరం పడతారు. ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏమవుతుంది, బైక్ ఒక చోట పడతారు, మనిషి ఒక చోట పడతారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రవీణ్ పగడాల మీద ఎవరో ఇట్లా బైక్ పెట్టినట్లు ఉందన్నమాట. ఇక్కడే కీలకమైన అనుమానాలు అయితే ఆయన లేవనెత్తడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన ఫేస్కి పెద్ద దెబ్బ తగిలింది, ప్రవీణ్ పగడాల గారి ఫేస్కి పెద్ద దెబ్బ తగిలింది. పెద్ద దెబ్బ తగిలినప్పుడు ఆయనకి మాస్క్ ఉంటుంది, అంటే మాస్క్ ఆయన పెట్టుకోకపోయినా కానీ మెడలో అయినా కానీ ఇక్కడైనా ఏడొక చోట మాస్క్ ఉంటుంది. కాకపోతే యాక్సిడెంట్ జరిగినప్పుడు మాస్క్ ఎవరో పక్కన పెట్టినట్టు ఉండటం అనేది కొన్ని అనుమానాలు అయితే దావతీసింది. అంటే ఎవరో మాస్క్ని తీసి పక్కన పెట్టినట్టు కొన్ని అనుమానాలు అయితే వచ్చినాయి. ఇంకొక అనుమానం ఏంటంటే ఆయనకున్న స్పెడ్స్, కళ్ళజోడు, ఆ కళ్ళజోడు అనేది కొంచెం కూడా దెబ్బ తగల, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ కళ్ళజోడి కొంచెం కూడా క్రాక్స్ జరగల, పైగా ఎవరో తీసినట్టు పక్కన పెట్టాడు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన ఇక్కడ పెట్టుకుంటా, అంతకుముందు సీసీ కెమెరాల్లో ఇక్కడ తగిలించుకుంటా కళ్ళజోడిని. అలాంటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అక్కడే ఉండాలి ఆ కళ్ళజోడు, అంటే అక్కడే ఉంటే కొద్ది గొప్ప ఆ కళ్ళజోడికి దెబ్బ తగులుతుంది. కాకపోతే యాక్సిడెంట్ పాటలో మనం చూసినట్లయితే ఆ కళ్ళజోడు అనేది ఎవరో ఇట్లా మడిచి పక్కన పెట్టినట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు ఆయన విజయ్ కుమార్ గారు ఈ 3 కీలకమైన విషయాలని ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేశారు. ఎందుకు ప్రవీణ్ పగడాల గారిని ఓన్లీ ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు, ప్రవీణ్ పగడాల గారు ఫోటో, అంటే ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ యాక్సిడెంట్ స్పాట్ వరకు ఆయన ఎప్పుడు హెల్మెట్లో ఉన్న ఫోటోలని మీరు ఇచ్చారులే, కానీ ఎందుకు మీరు ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఆయన హెల్మెట్ లేని ఫోటో ఎందుకు ఇవ్వలేదు, మీకు 300 కెమెరాల్లో అది ఎక్కడా దొరకలేదా అని చెప్పేసి వాళ్ళు అనుమానాలను అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే న్యాయం కావాలని అడిగిన వాళ్ళని జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు, హర్షకుమార్ లాంటి వాళ్ళని అని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడంతో పాటు ప్రవీణ్ పగడాల గారి మృతి మీద ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి మరిన్ని విషయాలు నివృత్తి చేయాలి అని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో ఆయన ఫోన్పే పేమెంట్లు అవి వాటి ద్వారా ఏంటి అంటే ఇది ఆయన తాగి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. కాకపోతే మరి ఫోన్పే పేమెంట్లు చేసినప్పుడు ఆయన చేసిండా, ఆయన ఫోన్ తీసుకొని ఇంకెవరైనా చేశారా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఏదేమైనా కానీ ఈ యొక్క కేసులో కొన్ని కీలకమైన మాత్రం డౌట్లు అయితే కలుగుతున్నాయి. ముఖ్యంగా సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మీద బండి పడటం అనేది ఇక్కడ అనుమానాలకు తావతీస్తుంది. అలాగే కళ్ళజోడు, స్పెడ్స్, వీటన్నిటిని, అలాగే చాలామంది పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన వాళ్ళు కూడా ఆయన పడిన విధానం అన్నప్పుడు కింద పడుతున్నప్పుడు చేతులు అడ్డు పెడతారు. కాబట్టి చేతులకి ఎలాంటి గాయాలు జరగకుండా ఓన్లీ ముఖానికి గాయాలు అలా జరిగింది అని చెప్పేసి కూడా ఎవరైతే ఈ యొక్క లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.